మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుల్లో ఉన్నాం. అది పితరుల కాలంలో నుండి మోసే కాలంలోనూ నేడు క్రీస్తు యుగంలో కూడా సమస్యలతో ఉన్నటువంటిది ఏంటంటే సంఘములో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను జయించడానికి మనకు కావాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఆయన రక్తం మీద నమ్మకం ఉండాలి. ఆయన శిలువ మరణాన్ని పూర్తిగా నమ్మాలి. ఈ రోజున మతపరమైన ఆచారాలు, లోక సంబంధమైన బోధలు, అలాగే సంఘంలో ఉన్న సభ్యులు స్థిరత్వముగా లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలే. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనకు 7 సంఘముల గురించి 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా తెలియచేయబడుతూ ఉంది. అంటే సంఘములు ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పటికీ అన్ని కూడా క్రీస్తువే. ఎందుకంటే క్రీస్తును లేదా యేసుక్రీస్తును దేవునిని ప్రకటించినటువంటి సంఘాలు ఏవి కూడా ఉండవు. అందరూ కూడా యేసుక్రీస్తునే చెప్పాలి, అందరూ క్రీస్తు బోధ చేయాలి. నామకరణం మాత్రం మారిపోతూ ఉంది. అంటే ఈ మార్పులు ఎవరు తీసుకొస్తున్నారంటే బోధకులే తీసుకొస్తున్నారు. నామకరణం ఎవరు చేసుకుంటున్నారు? బోధకులే. దాన్ని అబద్ధ బోధలు అంటారు. మనకందరికీ ఉన్నటువంటి ఇంటి పేరు ఏంటంటే క్రైస్తవులు. మనకు ఉన్నటువంటి ఇంటి పేరేంటి? క్రైస్తవులు. దాన్ని మారే అవకాశం లేదు. నీవు ఆ కుటుంబ సభ్యుడు, క్రీస్తు కుటుంబంలో ఉన్నటువంటి వాడు మొట్టమొదటి గ్రహించాలి. తండ్రి అయిన దేవునిని నీవు మహిమపరచాలంటే క్రీస్తు ద్వారానే. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారే చెప్పారు ఈ మాట. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. తండ్రి వద్దకు వెళ్లాలన్న ఆశ లోకంలో ఉంది. కొంతమంది చోటమాటగా దేవుని ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు, యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు. కొంతమంది ఇళ్లలోనే రహస్యముగా దేవుని నమ్మేటటువంటి వారు ఉన్నారు. కొందరేమో డైరెక్ట్ గా దేవుని ఆరాధనా స్థలానికి వచ్చి స్తుతించేవారు ఉన్నారు. కొంతమంది ఎక్కడో రహస్యంగా వెళ్ళి ఆ స్థలాల్లో మీటింగ్స్ లోనూ అక్కడక్కడ కలుసుకొని దేవుణ్ణి ఆరాధించి సైలెంట్ గా కామ్గా ఇంటికి వచ్చేస్తున్నారు. అంటే దేవుని ఎడల భక్తి ఉంది, యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంది. అయితే యేసుక్రీస్తు మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు వాక్యమును గ్రహించాలి, మొట్టమొదట చదవాలి. ఇక్కడ మనము మాటికి చెప్తుంటాం. మార్కు సువార్త 16:16లో చెప్పబడినట్టు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములో ఉన్న సభ్యులు మొట్టమొదట ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంటే వందనాలే చెప్పుకోవాలి. నువ్వు యేసుక్రీస్తునే నమ్మావు, క్రీస్తును నమ్మావు, క్రీస్తు రక్తాన్ని నమ్మావు, ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉన్నావు. క్రీస్తు సంఘములో ఉన్న సభ్యులు మొట్టమొదట వేరే ఆలోచన రాకూడదు, వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనము వందనాలు చెప్పుకోవాలి. తెలుగు వాడడం మన భాష వేరే కాదు. ఏ భాష అన్నా? మన దగ్గర ఉన్న బైబిల్ తెలుగా ఇంగ్లీషా? ఈనాడు ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నారు చాలా మంది. పిల్లల దగ్గర నుండి బోధకులు ఏం నేర్పుతున్నారు? వాళ్ళు ఏదో ఫారిన్ దేశం నుండి వచ్చినట్టు పిల్లలకి ఏం నేర్పుతున్నారు? రకరకాలుగా నేర్పుతున్నారు. అయితే క్రీస్తు సంఘములన్నీ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటి మీద అధికారం ఎవరంటే, శిరస్సు ఎవరంటే క్రీస్తే. క్రీస్తు సంఘములో నువ్వు ఏ స్థలంలో ఉండి యేసుక్రీస్తును ఆరాధన చేసినా
నీవు చెప్పుకోవాల్సిన మొట్టమొదటి సెల్యూట్ ఏంటంటే వందనములు. నువ్వు వందనాలు చెప్పకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. అందుకే తెలుగు పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ట్రాన్స్లేషన్ చేసినా కూడా అనువదించినటువంటి ఆ బైబిల్లో ఏముందంటే ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు సంఘములో మీకు చదవండి ఒకసారి. మరియు మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మొట్టమొదటి ఏం చేయాలంట? సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించడం నేర్చుకోవాలి. నమ్మి బాప్తిసము పొందినవాడు. అది చాలు. మొట్టమొదట సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకులు సువార్తను బోధించినప్పుడు మొట్టమొదటగా ఈ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన రీతిగా క్రీస్తు సంఘములన్నీ కూడా అని చెప్పాలి. అన్ని సంఘాలు కూడా ఎవరిది? క్రీస్తుదే. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు రోమపత్రికలో వందనాలు చెప్పుకోవాలి. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? అన్ని కూడా ఏం చెప్పాలంటే వందనాలే అందులో ఉన్నటువంటి సభ్యులు. రెండవది ఏంటంటే మనము దేవుని సంఘములో ఉన్నాం కనుక ఈ సంఘములో ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో నుండి చూడబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 2, 3 అధ్యాయాల్లో ఈ 7 సంఘముల గురించి చెప్పబడుతూ ఉంది. ఈ సంఘములో ఉన్న మనము ఈ యొక్క సమస్యలను గుర్తెరగాలి. మొట్టమొదట ఎఫెసీ సంఘాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఎఫెసీ సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు. ఇక్కడ ఏంటంటే ఆయన పరిచయం చేస్తున్నారు. ఎవరిని? దేవునికి పరిచయం, యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నటువంటి విధానం ఏంటంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఈయనకొక పరిచయము, ఒక గుర్తుంది. సంఘానికి పేరు పెట్టి యేసుక్రీస్తు ఒక మూలముంది. ఏమని? దేవుని కుమారుడని, ప్రవక్త అని, ఆయన శిలువను మోసాడని గుర్తింపు ఉందా లేదా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నది ఎవరు అని అడిగితే దానికి ఆధారం ఉంది. అయితే వేరే పేర్లు పెట్టుకున్నాం అనుకో సంఘానికి, ఆ పేర్లకి ఈ యొక్క మూలాలు ఏమి పనిచేయవు. మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్కడైనా లిస్ట్ అవుట్ చేసుకోండి. యేసుక్రీస్తుకి అది సంబంధించింది. తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంది ఎవరు? ప్రశ్న. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మీ తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసేది ఎవరంటే యేసుక్రీస్తే. వేరే ఎవరు కూడా ఆయన యొక్క కుడి పార్శ్వంలో లేరు అన్న విషయాన్ని మనం గుర్తెరగా. ఎందుకంటే ఈయనకు ఒక గుర్తింపు ఉంది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. చూసారా? అబద్ధికులు ఎటువంటి వారు? అబద్ధికులని. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదా నీవు నేను ఎరుగుదును. ఈ ఎఫెసీలో ఉన్న సంఘము మంచిదే. సంఘం మంచిది, సంఘ సభ్యులు మంచోళ్ళు, సంఘములో ఉన్న బోధకులు మంచోళ్ళు. అయితే సమస్య ఎక్కడుందంటే 4వ వచనంలో కనిపిస్తుంది.
ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలించవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇది సమస్య. మొదట పరిచయం బాగుంటుంది, ఫోన్ ఏమవుతుంది గట్టిగా చెప్పండి. మొదట ఫ్రెండ్షిప్ గాని, భార్యాభర్తల బంధం గాని, సంఘముతో అనుబంధం గాని, కొత్త బంధుత్వాలు గాని, కొత్త స్నేహాలు గాని, కొత్త ఉద్యోగం గాని ఎలా ఉంటుంది? చాలా ప్రేమతో కొత్తగా ఉద్యోగం వచ్చిందని గాడి పట్టుకోలేదు. కరెక్ట్ గా పొద్దున్నే లేచిపోతాడు, డ్యూటీకి పంచువాళ్ళకి వెళ్ళిపోతుంటాడు. కొత్తగా పెళ్ళేదనుకో అప్పుడు పట్టుకోలేదు, వేలు వదిలిపెట్టరాడు. ఏ సినిమా హాల్లో చూసినాళ్లే, ఏ రోడ్ల మీద చూసినాళ్లే, ఓ 3 నెలలు పోయి కాళ్ళు ఎవరో తెలియదు. భార్య ఒక మూల ఉంటుంది, భర్త ఒక మూల. అంటే ఇటువంటి ప్రేమలు కాదు క్రీస్తుది. సంఘ సభ్యులు కూడా ఇటువంటి ప్రేమను కలిగి ఉన్నారు. మొదట సేవకుడిని బాగా ప్రేమిస్తూ ఉంటారు. పోనేమవుతుంది, అసలు పట్టించుకోరు. సేవకుడు ఏమయ్యాడు, అసలు ఆయన మనం వెళ్ళకపోతే ఏమన్నా ఉందా అనే ఆలోచన కూడా లేనటువంటి వారు ఎంతో మంది సంఘ సభ్యుల్లో ఉన్నారు. అంటే మన కాలం జరిగిపోతుంది, మనకి అన్ని జరుగుతుంది కనుక సేవకుడు ఎలా పోతేమి, కాపరు ఎలా పోతేమి. యెహోవా మంచి కాపరు. ఆయన ఏమయ్యాడు? కాపరి. కాపరి గురించి ఏమీ లేదు, పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. తప్పుది. సంఘంలో ఉన్నటువంటి మనము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించే మనమందరము, ప్రభు బలలో పాలు పంపులు పొందే మనమందరము, వర్ధిల్లిన కొలది దేవునికి కానుకలిచ్చే మనమందరం కూడా స్థిరమైన ప్రేమను కలిగి ఉండాలి. సంఘము తల్లిదండ్రులను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి, సంఘాన్ని కూడా అలాగే ప్రేమించాలి. సంఘాన్ని దేనితో పోల్చాడంటే స్త్రీతో పోల్చాడు. సంఘాన్ని దేనితో పోల్చాడు? ఒక స్త్రీ గృహంలో లేకపోతే ఆ గృహానికి విలువ లేదు. అలాగే ఆ గృహంలో శిరస్సై ఉన్నటువంటి క్రీస్తు లేకపోతే ఆ కుటుంబము ఆస్వాదించబడే అవకాశము లేదు. ఈరోజు సంఘము ఆస్వాదించబడాలంటే, శ్రేష్టమైన విత్తనములు విత్తబడాలంటే, శ్రేష్టమైన కొమ్మలు రావాలంటే, శ్రేష్టమైన ఫలాలు కలగాలంటే నువ్వు క్రీస్తునందు అంటుకట్టబడి ఉండాలి. అందుకే కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మొట్టమొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని. అక్కడ ఇంకా పోను నాలో ఉన్నటువంటి తీగలు ఫలిస్తాయి. ఎలాగా? అధికముగా. నాలో లేని తీగలు తీసివేయబడతాయి. కనుక మొదటి సమస్య తప్పుడు మొక్కు ఉంది ఈ యొక్క సంఘం మీద. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. 4వ వచనంలో ఉందా లేదా? కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో తోటి పరిశుద్ధుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సేవకుడు కూడా సంఘ సభ్యుల మీద ఒకే ప్రేమను కలిగి ఉండాలి. ఇచ్చేవాడిని ఒకలాగా, ఇవ్వనోడిలాగా ఒకలాగా చూడకూడదు. అవునా కదా? మన శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయమ్మా, చూసుకోండి ఒకసారి. మీకు ముక్కు ఉందో లేదో, చెవులు ఉన్నాయో లేదో, అన్నిటినీ ప్రేమిస్తారు మీరు. అవునా? మీ శరీర భాగాల్ని ఎలాగైతే ప్రేమించుకుంటారో క్రీస్తు కూడా సంఘంలో ఉన్న సభ్యులమైనటువంటి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులు అయినటువంటి పిల్లలు గాని, అలాగే భార్య గాని, కుమారులు కుమార్తెలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంతగా ప్రేమిస్తూ ఉంటారు. అవునా కదా? అలాగే తండ్రి అయిన దేవుడు సంఘమైనటువంటి క్రీస్తు సంఘము, అనగా తల్లి సంఘమైనటువంటి క్రీస్తు సంఘము నీ మీద ఏం కలిగి ఉందంటే ప్రేమ కలిగి ఉంది.
లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తును అందుకిచ్చాడు లోకానికి. అంటే నశించకుండా ఉండాలి మనుషులు. ఇంకో మాట ఉంది బైబిల్లో, నశించుచున్న దానిని వెనక్కి రక్షించాలి. సేవకుల పని ఏంటి? నశించిపోతున్నారు అమాయకులైనటువంటి ప్రజలు, తప్పు త్రోవని వెళ్ళిపోతున్నారు. వాక్యం మాత్రం చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. క్రీస్తును తీసేస్తూ ఉన్నారు. అంటే ఇదేమంటే అబద్ధ బోధ అవుతుంది. ఈ అబద్ధ బోధల నుండి మనం తప్పించుకోవాలంటే ఎప్పుడు వాక్యమును ప్రేమించాలి, క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాలి. దేవుని బిడ్డ, ఇక్కడ ఏంటంటే హెచ్చరిక ఉంది. ఇదే ఎఫెసీ సంఘంలో ఒక హెచ్చరిక ఉంది, చూద్దాం. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఇక్కడ ఏంటంటే మొదటి హెచ్చరిక ఉంది. మొదటి నీవు ఎలా ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో. కొంతమంది వెనక స్థితి మర్చిపోతుంటారు. శివశంకరాలు అమ్మే ఒక ఆవిడ ఉండేదండి, తెలుసుంటారు మీకు. మా వీధికి వెళ్ళి శివశంకరాలు అమ్ముకునేదంట. పాపం రాజుగారికి ఏదో ఇష్టపడి ఆ శివశంకరాలు అమ్మే అమ్మాయిని చేసుకున్నాడంట. చేసుకుంటే కొద్ది రోజులకి రాణివాసంలో ఆవిడ వెళ్ళిపోయి రాజుతో పాటు అక్కడ కల్చర్ వచ్చేసింది. నీట్గా బాగా రథంలో వెళ్ళడం రావడం చేస్తుందంట. ఒకరోజు చింతకాయలు అమ్ముకుంటూ ఒకడు వస్తున్నాడు రోడ్లో. వస్తుంటే ఇదేంటి అని అడిగిందంట. ఎవరిని? రాజుని. ఏంటి ఇది అంటే ఇంగ్లీష్లో చెప్పారు. అదైతే ఇది నేను తెలుగులో చెప్తున్నాను. ఇదేంటి అంటే వాట్ ఇస్ దిస్ అనిందంట. అప్పుడు రాజుగారికి ఏమొచ్చింది అంటే వెనకటి స్థితిని మర్చిపోకూడదు. మనం ఒకప్పుడు ఏమీ లేదు, ఇళ్ల స్థలాలు లేవు. ఇప్పుడు ఏదో కొద్దిగా ఒక మేడ కట్టేసుకొని బడాయి చేస్తే కుదరదు. ఈ వెనక స్థితి ఏంటంటే ఒకప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఎటువంటి డ్రెస్ వేసుకున్నావు, ఎటువంటి ఫుడ్ తిన్నావు, ఎలాగ రోడ్లలో నడిచిపోయావో తెలుసు నీకు. అది మర్చిపోతే నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళవలసిందే. అదే వాక్యం చెప్తుంది. సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు, ముఖ్యంగా ఆయన నామమును బట్టి బాప్టిజం పొందినటువంటి వారు సంఘములో చేర్చబడినప్పుడు వారు ఏమై ఉన్నారంటే పరిశుద్ధులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధులు గమనించవలసింది ఏంటంటే నీవు ఏ స్థితిలో పడితేవో అది ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకొని. ఇంకో సమస్య ఉంది, మారు మనసు లేదు. నిజమైన మారు మనసు ఉంటే ఆ ఆలోచన రాదు, స్థిరమైన ప్రేమే ఉంటుంది. వీళ్ళు ఏం పొందాలంట? సంఘంలో అయితే ఉన్నారు, కానీ మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మొదటి ఎలాగైతే నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో అయితే సంఘంలో ప్రవేశించావో, ఎటువంటి గొప్ప విశ్వాసం ఉందో నీకు, మొదట ఏ రీతిగా నీవు దేవునికి అర్పించేవాడో, సమయాన్ని పాటించేదానో, అలాంటి స్థితిలోనే నీవు మళ్ళా చేయాలి. అంటే ఇలా చేయనటువంటి సంఘ సభ్యుల గురించి నేను చెప్తున్నాను. ఒక సంఘానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తన స్వరక్తము చేత కొనబడిన సంఘంలో నిన్ను ఒక సభ్యునిగా, ఒక అవయవముగా ఉంచినప్పుడు నీవు ఒక అవయవముగా నిన్ను నీవు కాపాడుకుంటూ నీకున్న తలాంతులతో దేవునిని మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, కానీ ఎఫెసీ సంఘంలో సమస్య ఉంది. మొదటైతే ప్రేమ ఉంది, తర్వాత పోను ఆ ప్రేమ ఏమైందంటే చల్లార్చదు. నువ్వు నిజముగా సంఘమును ప్రేమిస్తే,
దేవునిని ప్రేమిస్తే, సత్యవాక్యాన్ని ప్రేమిస్తే, ఆయన శిలువ మరణాన్ని గాని గుర్తెరిగితే నువ్వేం కలిగి ఉంటావంటే జ్ఞాపకం చేసుకొని మారు మనసు కలిగి ఉంటావు. అంతేకాకుండా ఇక్కడ సలహాలు సంఘంలో ఏమీ లేవు, కానీ జ్ఞాపకం మాత్రం చేసుకోవాలి, మారు మనసు పొందాలి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి అంటే కంపల్ చేస్తున్నాడు. ఆజ్ఞ, దేవుని వాక్యం అంటుంది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే అదేమవుతుంది? ఎవరికన్నా ఆజ్ఞను అతిక్రమిస్తే చూసి 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 దేవుడు శపిస్తాడు. మనం అనుకుంటాం అన్ని దేవుడే చేశాడు. నీ యొక్క క్రియలు సరిలేనందునే దేవుడు శపిస్తాడు. కనుకనే ఇక్కడ చెప్పినట్లు లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే నిన్ను ఇంకా పనికిమాల దాన్ని ఏం చేస్తాడు? పనికిమాలిన వ్యక్తులు ఉన్నారనుకో సంఘంలో, చూసి చూసి వాళ్ళని వెలేస్తారు. ఎవరు? మనుషులు కాదు, దేవుడే చేస్తారు. కనుక దేవునికి నచ్చిన క్రియలను మనం చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్నీ కూడా మారు మనసు, నిజమైన మారు మనసు కలిగి ఉండాలి. మన స్థితి ఏమిటో మనము జ్ఞాపకము చేసుకోవాలి. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, నీకు చెవులుంటే దేవుని వాక్యాన్ని వింటావు, లేదా చెడునే వింటావు. చెడు వినేవాళ్ళు ఎవరు? దేవుని సంబంధులు కానటువంటి వారు చెడును వింటారు. ప్రార్థనను అసహించుకునేవారు ఎవరు? చెడు వ్యక్తులే. సత్యవాక్యమును అంగీకరించినటువంటి వారు ఎవరు? అపవాది సంబంధులు. అవునా కదా? దురాత్మల సమూహం ఏం చేస్తుంది? సంఘములో అల్లరి చేస్తుంది. అది సేవకుడైనా సరే, సంఘ పెద్ద అయినా సరే, విశ్వాస అయినా సరే. దేవుని సంఘం ఏమైందంటే పరిశుద్ధమై ఉన్నది. మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి మనం. దేవుడు పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడై ఉండాలి. మన చేతిలో ఉన్న బైబిల్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. అట్టు చూసినప్పుడన్నా సేవకునికి ఏం రావాలి? జ్ఞానం కలగాలి. సంఘంలోనికి వచ్చి అలా చేస్తావు. అయితే ఈ స్థలము పరిశుద్ధ స్థలము. ఇక్కడ నేను చేయవలసింది ఏంటంటే దేవునిని మాత్రమే మహిమపరచాలి. మీరు నన్ను పొగడకూడదు, నేను మిమ్మల్ని కూడా పొగడన అవసరము లేదు. అందరము కలిసి దేవదూతల ఆత్మను కలిగి మనము దేవునిని మాత్రమే మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, దానియేలుకి కలిగి ఉన్న ఆత్మ ఏంటంటే దేవదూతల ఆత్మ. ఏ ఆత్మ? దురాత్మ ఉంటే అలా చేస్తాం, సంఘంలో కేకలు పెట్టేస్తాం. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొడవకు వచ్చేస్తారు. ఎందుకంటే నువ్వు నీ యొక్క పిచ్చి పిచ్చి కేకల వలన ఆ పరిశుద్ధ స్థలాన్ని అపరిశుద్ధంగా తయారు చేస్తున్నావు. నీవు సంఘంలో అరవలసిన అవసరం లేదు. ఆత్మతో ప్రార్థింతును, మనస్సుతో ప్రార్థింతును, అంతే నువ్వు చేయాల్సింది. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. అల్లరితో కూడిన ఆటపాటలో నాకు హేయము అంటాడు. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఏది కూడా సంఘంలో నువ్వు చేయకూడదు. చేస్తున్నావు కనుక నీవు రేపు పరలోక వారసత్వాన్ని పోగొట్టుకుంటావు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అదేమైందంటే పాపం. దేవుని బిడ్డలారా, మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలుగా ఆయన శిరస్సై ఉన్నటువంటి క్రీస్తునకు మనము మహిమకరంగా మనం ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే నిన్ను దేవుడు ఇష్టపడడు. రెండవది ఏంటంటే రెండవ సంఘం కనిపిస్తుంది, స్ఫురణ సంఘం. రెండవ సంఘం ఏంటమ్మా? స్ఫురణ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, పరిచయం ఉంది. ఇక్కడ చూద్దాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరు ఆయన?
మృతుడై తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారే. ఈ శ్రమ ఈయన ఏమై ఉన్నాడంటే మొదటి వాడు, కడపటి వాడు కూడా. అంటే తలతో కూడా ఆయనే, అంటే తల అయి ఉన్నాడు, ఆయనే సంఘానికి శిరస్సు. మొదటి వాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఎవరంట? ఆయనే దేవుడు. అనేక మంది యేసుక్రీస్తుని దేవుడు అంటలేదు. ఈ మధ్యలో ఫ్యాషన్ వచ్చేసింది బోధనలో. అంటే ఏమవుతుందంటే సంఘంలో అబద్ధికులు బయలుదేరుతున్నారు, అబద్ధ బోధలు చేస్తున్నారు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. మళ్ళా ఇక్కడికి రండి 8వ వచనంలో, మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఎవరు బ్రతికాడు? యేసుక్రీస్తే 3వ నాడు లేచినటువంటి దేవుడు ఆయన. దేవునికి మరణం లేదమ్మా, అది గ్రహించాలి. సంఘ సభ్యులు ఏం గ్రహించాలంటే దేవునికి మరణం లేదు. మనకైతే మరణం ఉంది. ఎందువల్ల మరణం వచ్చింది? మనకి పాపము. పాపం వలన వచ్చే జీతము మరణము. ఈయన ఏమయ్యాడంటే ఈయన్ని పరిచయం చేస్తున్నారు. యేసు మొదటి వాడు, ఫస్ట్ పర్సన్ ఎవరు? దేవుడే. నీవు కూడా విలువను ఇవ్వవలసింది ఎవరికి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎవరైతే ప్రథమ స్థానాన్ని ఇస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదాలు అంటే ఆస్తులు, అంతస్తులు, అందము, ఐశ్వర్యము, బంగారము, మంచి గృహాలు, పొలాలు ఉండటం కాదు, మంచి ఉద్యోగాలు ఉండటం కాదు. నిజమైన ఐశ్వర్యం ఏంటి అంటే ఆయన వాక్యముతో నీవు నింపబడి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? నీకు, నాకు, మనకి సంఘమే అమ్మా. ఆయన సంఘాన్ని మనకు అప్పగించాడు. ఆయన దేవుడు తన స్వరక్తముతో సంపాదించిన తన సంఘం. మన వస్తువులే ఇవ్వం ఒకరికి, ఉన్నా లేదని కదా. కానీ యేసుక్రీస్తు వారు స్వరక్తముతో సంపాదించిన తన సంఘాన్ని, ఆ సంఘంలో సభ్యత్వాన్ని ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు మనకి. అందుకే మనం క్రీస్తు సంఘ సభ్యులమయ్యాం. ఏ సభ్యులు? ఒక పండగకి సభ్యులు ఉంటారా? పండగకి శిరస్సు ఉంటుందా? ఉంటదమ్మా. దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు వారు ఆత్మే ఉన్నారు. అందుకని ఆయన్ని ఎలాగ ఆరాధిస్తాం మనం? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అవునా? 23వ వచనంలో ఏం చెప్తుంది? యథార్థంగా ఆరాధించాలి. అంటే నువ్వు నీ యొక్క జిమ్మిక్కులంతా సంఘంలో పెట్టుకో. నువ్వేం చేయాలి? మొట్టమొదట యథార్థంగా ఆరాధించడం నేర్చుకోవాలి. ఒక సభ్యుడిగా యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్మావో, దేవుని ఎప్పుడైతే ఇష్టపడ్డావో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే నీ చేత పట్టావో, నీవు యథార్థముగా లేకపోతే ఆ శాపము నీకు. అంతే. విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అంటే విననొల్లని వాడు ఏమవుతాడంట? కనుక నీవు ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. శాపం ఏంటంటే మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాను, సంఘంలో లేకపోవడమే శాపం. మొట్టమొదటి శాపం. ఎక్కడ ఉండాలి మీరు? దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు? దేవుడు ఉన్నటువంటి కోడి పిల్లలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? తల్లి దగ్గర ఉంటారు. గద్ద దగ్గర ఉంటే పోతుంది. అలాగే కుక్క పిల్లలు ఉందనుకో ఎక్కడ ఉంటది? తన తల్లి దగ్గర ఉంటుంది. మానవులందరూ దేవుని చేతి పని అయినటువంటి మానవులు ఎక్కడుండాలి? దేవుని దగ్గర ఉండటం లేదు. ఆయన రెక్కల చోటున ఆయన కాపరి అయి ఉన్నాడు. మనమేమో గొర్రెలమై ఉన్నాం. నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు వినటం లేదు కనుక
ఎక్కడ ఉండటం లేదు? తండ్రి వద్ద ఉండటం లేదు, తల్లి వద్దకు ఉండటం లేదు నిన్ను. అందుకనే సాతాను ఏం చేస్తుందంటే లోకములోనికి తీసుకువెళ్తుంది, నిన్ను చెప్పేస్తుంది. దేవుని బిడ్డలారా, అదే నాశనం. సంఘములో లేకపోవడమే నాశనము. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండకపోవడమే నాశనం అయిపోతున్నామని మనం గుర్తెరగాలి దేవుని బిడ్డలారా. రెండవది ఏంటంటే ఇక్కడ అభినందనలు ఉంది. దేవుని వాక్యంలో ఈ యొక్క సంఘాన్ని గౌరవిస్తూ ఉన్నారు. 9వ వచనంలో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణనే నెరుగుదును. నీకు ఏదన్నా శ్రమ వస్తే భయపడకు. భయపడకంటే ఎవరన్నారని? దేవుడున్నాడు నీ పక్షంగా. యుద్ధము యెహోవాదే. నీ పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? కొన్ని కోట్ల జనం భూమి మీద ఉన్నారమ్మా, బాగా గమనించాలి. కొన్ని కోట్ల జనము భూమి మీద నివసిస్తుంటే ఇందులో అనేకమైనటువంటి మతాలు, కులాలు, అనేక వర్గాలు, ప్రాంతాలు, అన్ని దేశాలు ఉన్నాయి. ఇన్ని కోట్ల జనాంగానికి దేవుడు ఎంత ఆక్సిజన్ సప్లై చేస్తున్నాడో చూడండి. అంత మహిమ కలిగినటువంటి దేవుడు పండ్లు దయచేస్తున్నాడు. పండ్లు, తినే పళ్ళు, అవునా కదా? ఎంతో మందికి ఆకుకూరలు దయచేస్తున్నాడు. జలరాశులను, ఆకాశ పక్షులను, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని దయచేస్తున్నాడు దేవుడు. తినినటువంటి మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలీలాగా తయారవుతున్నాం. ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం. అంటే నీవు సంఘంలో ఉండి గ్రహించవలసిన సంగతులు ఏమంటే ఇవే. ఆయన మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు యేసుక్రీస్తు మాత్రమే, ఇంకెవరు బ్రతకలేదు. శ్రమను దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. ఎలా ధనవంతుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నావు కనుక. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణని నెరుగుదును. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుడు నమ్మగనుక నీకేమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమలను నీవు జయించాలంటే నీవు ఎవరిని కలిగి ఉండాలంటే దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఎక్కడో ఒక చోట ఉంటే నీకు భయం లేదు, సంఘంలో ఉంటే భయం. ఎందుకంటే నా దేవుడు నన్ను ప్రశ్నిస్తాడేమో. లోకంలో నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా నిన్ను అడగరు. సంఘంలో ఉంటే నీ మీద 99 కళ్ళు ఉంటాయి. అమ్మా బాగా గమనించాలి. ఏదో అయిపోయింది, బాప్తిజం తీసేసుకున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, వస్తున్నాను, అయిపోయింది, కానుక ఇచ్చేస్తాను, ఏదో ఒక పండగ చేసేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, జనవరి 1 చేస్తున్నాను అంటే కుదరదు. ఇక్కడ దేవుని బిడ్డల మీద ఎన్ని కళ్ళు ఉన్నాయి? 99 కళ్ళు ఉన్నాయి. అందరూ మనల్ని విమర్శిస్తారు. అందరి యొక్క బాణాలు ఎవరికి గుచ్చుకుంటది? క్రైస్తవులకే గుచ్చుకుంటది. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. నీవు పొందబోతున్నావు శ్రమలు. ఎందుకు? యేసుక్రీస్తును నమ్మావు గనుక నీ వాళ్ళే నిన్ను దూరంగా ఉంచుతారు. ఏంటి నువ్వు ఇందులో ఉండి అందులో పోతున్నావు, మతం తీసుకున్నావు అంటారు. మతం కాదు అది, మార్గం, మంచి. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన ప్రతి మాట మంచి మాట. దాన్నే ఫాలో అయినటువంటి వారు ఎవరంటే అపోస్తులు.
అందుకే అపోస్తలుల బోధను ఎవరికి అప్పగించారంటే యోధా పత్రికలో ఉంటది 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. అంటే దేని కొరకు పోరాటం కాదు, సంఘంలో ఉండి దేని కొరకు పోరాడాలంట? పరిశుద్ధులకు. ఎవరు పరిశుద్ధులు? సంఘంలో ఉండేవారు పరిశుద్ధులు. క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు పరిశుద్ధులు. వాక్యమును విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది ముంచబడిన బాప్తిజం ఎవరైతే తీసుకున్నారో వారు పరిశుద్ధులు. వారు మాత్రమే ఎవరి క్రియలను చేయగలరు? దేవుని క్రియలను చేయగలరు. అందుకనే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వారికి ఏముందంట? వాడుకునే వాడికి శిక్ష ఉంది. యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుని మోళీ చేస్తావు అనుకో, నువ్వు శిక్షింపబడతావు. అందుకనే దేవుని ఎదుట ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నమ్మకముగా ఉండాలి. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే ఈ సంఘానికి, ఈ స్ఫూర్ణ సంఘానికి హెచ్చరిక ఏమీ లేదు. కానీ అయితే ఒక ఆజ్ఞ ఉంది. ఏంటంటే 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండవు. మరణము వరకు ఎలా ఉండాలన్నా నమ్మకంగా ఉండవు. మీరు దేవుని నమ్మినందుకు అన్ని సుఖాలు రావు. వాస్తవం. యేసుక్రీస్తు అనుచరులైనటువంటి అపోస్తలులు అందరినీ కూడా హతసాక్షులు చేశారు. హతసాక్షులు అయ్యారు, మరణించారు. యేసుక్రీస్తుకే శిలువ మరణం వేస్తారు. శిష్యులైనటువంటి వారు హతసాక్షులు అయిపోయారు. ఈరోజు మనం కూడా దేవుని నమ్మాం, సత్యమును నమ్మాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం. అనేకులు అనేకమైన మాటలు అనొచ్చు, దూషించవచ్చు, సూటిపట్టి మాట్లాడచ్చు. అంత మాత్రం సత్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే నీకు మరలా ఏమొస్తుందంట? లోక సంబంధమైన శ్రమలు వస్తాయి. ఎక్కడైతే దేవుని కొరకు శ్రమ పడతాం. అందుకే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. యేసుక్రీస్తు దగ్గర ఉండే అదృష్టాన్ని పోగొట్టేసి కొందరిని వేరే లోక సంబంధమైన సంఘాల్లోకి నెట్టేస్తూ ఉన్నాడు దురాత్ముడు. కొంతమంది ఇళ్లకే పరిమితం అయిపోతున్నాడు. అది కూడా ఎవరు చేసే పని? దురాత్మ చేసే పని. కొంతమంది లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, ఆరాధన మర్చిపోతున్నారు, పొందిన రక్షణ మర్చిపోతున్నారు. కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు. ఏంటది అంటే ఇవి దేవునికి వ్యతిరేకమైన పనులు. ఏ పనులు ఇవి? వ్యతిరేకమైన. ఆజ్ఞను అతిక్రమిస్తే అదేమవుతుంది? పాపం. దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలంటే క్రమము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిశీలన ఒకసారి వాళ్ళని ఒక మాట అన్నాడు, అక్రమము చేయవాళ్ళారా నా ఎదుట నుండి తొలగిపోండి. అంటే అక్రమము వేరు, క్రమం వేరు. క్రీస్తు సంఘము క్రమమైంది. ఎలా క్రమమైందంటే దేవుడే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. క్రమంగా వచ్చి ఆయన అంతటితో ఊరుకోలేదు. అపొస్తలుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడమ్మా. ఎవరిది కాదు, ఇది నాది కాదు, మీది కాదు. మనమందరం సంఘంలో సభ్యులము. ఈ సభ్యులైనటువంటి మనము ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న వారమైనటువంటి మనము, నేను క్రీస్తు సంఘము, నేను యేసుక్రీస్తు నమ్మాను, నేను అది చేస్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, కానుకలు ఇచ్చేస్తున్నాను, ప్రాంతంకి వెళ్ళిపోతున్నాను, వాక్యం కూడా చదివేస్తాను, 10 పాటలు పాడేస్తాను, ఆదివారం అయితే అంటే కుదరదు. ఇక్కడ అందుకే 10వ వచనంలో అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. అంటే మరణము వరకు అంటే పుట్టినోట్లు ఏమిచ్చాడు చూడండి, ఏముంది కింద? ప్రాణం పోయేంత దాకా పరిస్థితులు వచ్చినా కూడా నమ్మకంగానే ఉండాలి దేవుడు.
నమ్మకత్వం లేకపోతే క్రియలు చేసే అవకాశం ఉండదు. సంఘంలో ఉన్న సభ్యులు లేదా సేవకుడు, విశ్వాసి, సంఘ పెద్దలు అనబడేవారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే మరణము వరకు నమ్మకముగా ప్రాణం పోయినా పర్లేదు, యేసుక్రీస్తు పక్షంగా నేను నిలబడతాను అన్న గొప్ప ఆలోచనతో మనము ఆయన సంకల్పాన్ని ఎరిగితే మనల్ని మనం కాపాడుకుంటాం. దేవుడు బిడ్డలారా, 11వ వచనంలో ఫలితం ఏంటి? మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏంటి పరిస్థితి? నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఏ కిరీటం కావాలి మనకి? జీవము వేరు, నిర్జీవం వేరు. బాగా గ్రహించాలి. మీరందరూ జీవము కలిగి ఉన్నారా? ఎంతమంది కలిగి ఉన్నారు? అంటే చేతులు ఎత్తితే మనం జీవం కలిగి ఉన్నాం. చేతులు ఎత్తలేదనుకో అంటే దీన్ని నువ్వు లేచి నిలబడనుకో మౌత్ నిలబడుతుందా? ఏం లేదు, అందులో జీవం లేదు. మనిషిలో జీవం ఉంది. ఎలాగంటే వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఆత్మ అంటే దేవుడు, సంఘంతో, సంఘములతో ప్లూరల్ ఫామ్ వాడాడు ఇక్కడ, అంటే బహువచనం. అంటే భూమి మీద ఇన్ని సంఘాలన్నా ఉండొచ్చు, పేర్లు మారి ఉండొచ్చు, కానీ దానికి మూలం ఎవరంటే యేసుక్రీస్తు, క్రీస్తు వారు. అందుకనే సంఘమునకు శిరస్సు ఎవరంట? ఆయన పేరే లేదనుకో ఆ సంఘం ఎత్తబడే అవకాశము లేదు. చనిపోయినా భర్త పేరే వస్తుంది, ఇంటి పేరు ఉండగా. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. పిల్లలకు కూడా అదే పేరు వస్తుంది, అవునా కదా? అటువంటి ఇంటి పేరును మనం కలిగి ఉన్నాం. అందుకే మనల్ని ఏమంటారంటే క్రైస్తవులు అని. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు, వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అంటే ఇక్కడ 11వ వచనంలో సంఘములతో, ఇక్కడ కూడా మనలో ఆత్మ చెప్పుచున్న మాట, చెవులు ఉండాలి. మనకి ఏముండాలి? చెవులుంటే మనం వింటాం. దురద చెవులుంటే వేరే విషయాలు వింటాం. నీ భర్త చెప్పే మాట నువ్వు వినాలి. సంఘమునకు భర్త ఎవరు? క్రీస్తే. భార్య ఎవరు? సంఘం. భార్యాభర్తల సంబంధమే సంఘానికి క్రీస్తునకు ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32-33 వచనాల్లో క్రీస్తునకు సంఘానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాను అని పౌలే చెప్తున్నాడు. అయితే నేను క్రీస్తును గూర్చి, అది ఎవరి గురించి చెప్తున్నారంట? వీళ్ళనే అన్వయించుకుంటూ 5వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో తెలియజేస్తాడు. స్త్రీలారా మెట్టుకు మీలో ప్రతి పురుషుడును, 22వ వచనం, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమును ఏం చేయాలంటే సంరక్షిస్తూ ఉంటాడు. అలాగే భర్త కూడా భార్యను సంరక్షించాలి. అలాగే భార్యలు కూడా ఏమై ఉండాలంటే లోబడి ఉండాలి. ఎవరికి? క్రీస్తునకు లోబడి ఉండాలి సంఘం. నేను ఎవరికో లోబడతానంటే కుదరదు. ఎవరికి లోబడాలంట? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. సొంత పురుషుడు ఉంటాడు, పరాయి పురుషులు ఉంటారు. అందరూ పురుషులే కదండి అంటే కుదరదు. అందరూ నా భర్తలే కదా, అందరూ మగవాళ్ళే కదండి అంటే కుదరదు, అది పాపం. ఈ పండు తినద్దు అన్నాడు అంటే ఆ పండు నేను తింటాను అనేది పోయింది పక్కకి బండి, అవునా కదా? ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపము. అందుకనే స్త్రీలారా అంటాడు. అంటే స్త్రీలారా అంటే సంఘములారా.
సంఘాలు భూమి మీద ఏ మూలన్నా ఉండొచ్చు, చిన్న కుటీరంగా ఉండొచ్చు, పెద్ద బిల్డింగ్ అయి ఉండొచ్చు, పెద్ద భవనాలు అయి ఉండొచ్చు. అందులో ఎవరిని మహిమపరుస్తున్నాం? మనం దేవుని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు బోధ జరుగుతుంది కనుక ఈ సంఘములన్నీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. సొంత పురుషుడు, స్వపురుషుడు. ఈ స్వపురుషునికి ఎవరు లోబడాలంటే సంఘము లోబడాలి. మనకి సొంత దేవుడు ఉన్నాడు, తయారు చేసుకోలేము మనం దేవుడు. అమ్మా, మేము తయారు చేసుకోలేము. ఒక మెటల్ కాదు దేవుడు అనేవాడు. బంగారమో వెండో ఏ కర్రతో చేసిందో ఏ మట్టితో చేసిందో కాదు, వాటన్నింటినీ కలుగు చేసిన దేవుడు ఉన్నాడు మన దేవుడు. అవునా కదా? మట్టిని ఎవరు తయారు చేశారు? మొదటి వాక్యంలోనే ఉంది కదా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమి మీద ఉన్నది, భూమి అండర్ గ్రౌండ్ లో ఉన్నది, ఆకాశంలో ఉన్నవి అన్ని కూడా ఎవరు తయారు చేస్తుంది? ఈనాడు వాటిని క్రైస్తవులు ఆధారం చేసుకోకూడదు, వాటికి మొక్కకూడదు. అలా కదా? క్రైస్తవుల్లో కూడా వాటిని తయారు చేసుకొని వాటికి మొక్కేవారు ఉన్నారు. కానీ దానియేలు జీవితంలో అయితే అలాగే మొక్కనే లేదు. ఎవరికి మొక్కాడమ్మా? దేవునికే. దేవునికే మహిమ. దేవుడే ఆశీర్వాదం ఇచ్చేవాడు, దేవుడే రక్షించేవాడు అనుకున్నాడు గనక మరణము వచ్చినంతగా దాన్ని తీసుకెళ్లి అందులో వేసేసిన సింహాల బోన్లో దేవుడు ఆయనను కాపాడా లేదా? మనల్ని కాపాడతాడు ఖచ్చితంగా. అయితే మరణ పర్యంతం వరకు ఎలా ఉండాలి? నీవు పొందిన రక్షణ ఆషామాషి కాదు, మాటి మాటికి బోర్డు తిప్పేయడానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు చూడండి, బ్యాంక్ బోర్డులు కూడా మారిపోతూ ఉన్నాయి, పార్టీలు మారిపోతాయి, మనుషులు కూడా మారిపోతారు ఎలక్షన్ వచ్చేసరికి. అవునా కదా? మనసులు మార్చేసేది ఏంటి? డబ్బు. డబ్బు భలే జబ్బు. బాగా నోట్ చేసుకోండి. డబ్బు అంట, జబ్బు అంట. డబ్బు మీదే దృష్టి ఉండే వాడికి బీపీ వస్తుంది ఖచ్చితంగా. డబ్బు మీద దృష్టి ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. వాటిని కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడు. అందుకే మరణ పర్యంతము నమ్మకముగా ఉండము. ఎలా ఉండాలి? అప్పుడు ఏమిస్తాడు? బంగారు కిరీటం ఇస్తాను, వెండి కిరీటం ఇస్తాను, కడియాలు దొరుకుతాను, నీ గోల్డ్ మెడల్ వేస్తాను అనట్లేదు. జీవ కిరీటము అంటే భూమి మీద ఉన్నప్పుడు నీవు జీవిస్తావు క్రీస్తు వరకు, మరణించిన తర్వాత ఉండే లైఫ్ కూడా ఎవరితో ఉంటావు అంటే దేవునితో ఉండే ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే ఇంకా తీర్పుని ఇవ్వలేదు దేవుడు. అందరూ మనకంటే ముందు పితరుల కాలంలో చనిపోయినటువంటి వారు, మోషే యుగములో చనిపోయినటువంటి వారు, నేడు ఈ యుగములో చనిపోతున్నటువంటి వారి యొక్క ఆత్మలన్నీ కూడా ఎక్కడుందంటే పరదేశంలో ఉంది, పరలోకంలో లేవు. ఎక్కడుందంట? పరదేశంలోనే ఉంది, భద్రపరచబడి. మనమందరం కలుసుకునే ఒక రోజు ఉంది. అదేంటంటే రెండవ రాకడ. రెండవ రాకడలో మనం కూడా ఎదుర్కోబోతున్నాం. ఎదుర్కొనే ముందు మనం అందరం కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘం ఎలా ఉండాలంటే ముస్తాబై ఉండాలి, అలంకరించుకోవాలి. దేని చేత? సత్క్రియల చేత. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా దైవభక్తి కలిగినటువంటి రీతిలో సత్క్రియల చేత అలంకరించబడాలి. ఈ అలంకరణలన్నీ పనిచేయకూడదు. ఈ అలంకరణ లోక సంబంధమైన అలంకరణ దేవుని ఎదుట పనిచేయవు. దేవుని బిడ్డ, నీ ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. నీ ఆత్మ అలంకరించుకోవాలి సత్క్రియల చేత. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు వారు ఎవరు చూస్తారు? అసలు నీ కోరిక ఏంటి ఇప్పుడు? ఎవరు చూడాలని?
దేవుని చూడాలన్నా అయ్యగారిని చూడాలన్నా జనవరి ఫస్ట్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా ఆ ప్రార్థన రాలేదు, ఈ ప్రార్థన. కానీ నువ్వు దేన్ని కొరకు ఎదురు చూడాలంటే రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని బిడ్డ ఎత్తబడాలి. నేను ఆయన ఉండే సన్నిధిలో అసలైన స్థలంలో ఉండటానికి నేను ఇష్టపడాలి అనుకోవాలి. నువ్వు అక్కడ ఉండే అర్హతను సాధించాలంటే సంఘములో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? యేసుక్రీస్తు నమ్మకమైన వాడు. ఎందుకో తెలుసా? మనందరి కొరకు శ్రమలను సహించిన గొప్ప దేవుడు. మన కొరకు నిందలు భరించాడు, మన కొరకు దెబ్బలను భరించాడు, మన కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, మన కొరకు ఆయన అందరి చేత దూషింపబడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప వారిని విడిచి మనం దూరంగా వెళ్ళటం మంచిది కాదు. అందుకని ఆయన శరీరంలో మనం అవయవాలుగా ఉండి శిరస్సై ఉన్న క్రీస్తును మనం మహిమపరచుదాం. ఆయన రక్తమును ప్రతి ఆదివారము, ఆయన శరీరమును ప్రతి ఆదివారము కూడా జ్ఞాపకం చేసుకొని నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా, సోదరులుగా, సోదరులుగా మనమందరము కూడా దేవునికి మహిమార్థముగా మనముంటూ ఈ సంఘములలో 7 సంఘములలో 2 సంఘాల గురించి చెప్పారు. ఒకటి ఎఫెసీ సంఘము, రెండవది స్వర్ణ సంఘము. మొదటి సంఘములో ఉన్న సమస్య ఏంటంటే ప్రేమ. మొదటి ప్రేమగా పోను అయిపోయింది. పోను ఏమైపోయింది? తగ్గచ్చా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, తిట్టుకున్నా, మాటలు మాట్లాడుకున్నా, దూషించుకున్నా మనం ఎవరిని ప్రేమించాలి? దేవునినే ప్రేమించాలి, ఇంటి సభ్యులనే ప్రేమించాలి. దురాత్మల సమూహంతో మనం చేరకూడదు. నీ ఇంటి పేరునే నువ్వు నిలబెట్టాలి. ఏంటా ఇంటి పేరు? క్రీస్తు. అందుకే క్రైస్తవుడు. రెండవ సంఘంలో ఉన్న సమస్య ఏంటి? ఏంటి రెండవ సమస్య? శ్రమలు వచ్చినా సోదరులు వచ్చిన నమ్మకంగా ఉంటుంది. సోదరులు వస్తాయి, శ్రమలు వస్తాయి, దాన్ని తట్టుకుని నిలబడాలంటే నువ్వు ఎంత దాకా నమ్మకంగా ఉండాలి? నేను మధ్యలో వెళ్ళిపోతానండి, మా ఆయన తిట్టేస్తున్నాడు, మా ఆవిడ నన్ను దూషించేస్తాను, ఇల్లు వదిలిపోతాను నేను, మా ఆవిడ కంటే ఇంకొక ఆవిడ అందంగా ఉంది, ఆవిడ అడిగిపోతానండి కుదరలో. ఎక్కడికి వెళ్ళినా శ్రమలు తప్పో. నేను ఇండియా మొత్తం తిరిగినా రాత్రికి ఎక్కడొచ్చేదా? ఫ్లైట్ లో తిరిగా అనుకో, తిరిగి భూమి మీద దిగాలి. కాబట్టి మనమేం పెద్ద అందంగా ఏం లేవు. మనం నిజానికి నిజమైన అందం ఏంటో చెప్పండి? మరణ పర్యంతము వరకు నమ్మకముగా ఉండటమే నిజమైన అందం. నీకున్న గృహములో అయినా, సంఘములో అయినా, లోకములో అయినా నీవు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండండి. ఆ నమ్మకమైన జీవితం మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ నమ్మకమైన జీవితం లేనటువంటి వారు అనేక సమస్యలతో పడిపోతున్నారు. కాబట్టి నీ సమస్య ఏదున్నా ఎవరికి తెలియజేయాలి? ఈ సమస్యలన్నిటినీ ఎరిగిన వాడు, మొదటి వాడును కడపడి వాడునైనా నేను అంటాడు. కాబట్టి దేవుడికి తెలియదు ఏమీ ఉండదు. కానీ నీవు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నీవు సంతోషంగా ఉన్నా దేవుడికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సంఘాన్ని మాత్రం పాడు చేయకూడదు. ప్రతి ఆదివారం సంఘములో నీ కుటుంబం ఉండాలి. కొన్నేళ్ళ కుటుంబం వల్ల కొన్నేళ్ళకి పెద్ద ఉద్యోగం ఉంది. ఆయన అనుదినము దేవుని ఎడల భయము, భక్తి కలిగినటువంటి, దైవ భక్తి కలిగిన వాడు కొన్నేళ్ళు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈనాడు కూడా ఒక గృహ యజమానుడు తన కుటుంబ సభ్యులను రక్షించుకోవాలి, తన భార్యను రక్షించుకోవాలి, తన బిడ్డలు రక్షించుకోవాలంటే యజమానుడు కూడా ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. అటువంటి మంచి కుటుంబాలుగా మనం ఉండాలి. మొట్టమొదట పితరుల కాలంలో నోవహు కుటుంబం అంతా ఓడలో ఉందా, బయట ఉందా? ఓడలోనే ఉంది. ఆ కుటుంబ సభ్యులు 8 మంది, 8 మంది కూడా ఓడలోనే ఉన్నారు, రక్షణ పొందారు. కనుక మనం కూడా మన కుటుంబాల కొరకు ఆలోచించాలి. యజమానులైనా, యజమానులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా మంచి ఆలోచన చేసి అందరూ కూడా సంఘంలో ఉండాలి.
నేను సంఘానికి వెళ్తే పాస్టర్ గారికి ఏదో వచ్చేస్తుంది అనుకోని రాకూడదు ఇక్కడికి. ఎలా రావాలన్నా నా దేవుని ఎందుకు వెళ్తాను. పిల్లలు చూడండి, స్కూల్ వదలగానే పరిగెట్టేస్తారు ఎక్కడికి, ఇంటికి వెళ్ళిపోవడానికి. అలాగే మనం కూడా ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. పిల్లలు ఏ పిల్లలు? దేవుని పిల్లలు. సంఘంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తున్నా పొద్దున్నే లేచిపోవాలి. నేను 4 గంటలు లేచిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మనం మాదిరి కలిగి ఉండాలి లోకానికి. కనుక ప్రేమ ఈ రోజున ఈ పునరుద్ధరణ దినమందు మనం ఎఫ్ఎస్సి సంఘం కొరకు నేర్చుకున్నాం, రెండవది పూర్ణ సంఘం కొరకు నేర్చుకున్నాం. కాబట్టి వీటిని మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. కనుక ఇంకా 3, 4, 5, 6, 7 సంఘాలు ఉన్నాయి. వాటిని మిగతా వారాలలో ఈ నెల లోపల మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. విన్న మీ అందరికీ కూడా వందనాలు. ప్రభువుల లేఖనం